హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఆత్మ బంధువులు. కైలాసపురంలో వెంకటేశం, వరలక్ష్మి అనే దంపతులు ఉండేవాళ్ళు. వారికి 6 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురు. వెంకటేశం తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం కావడంతో వాళ్ళు అతడి దగ్గరే ఉండేవారు. కొడుకు కచేరీలో మంచి ఉద్యోగంలో ఉన్నప్పటికీ తండ్రి ఊరికే కూర్చోటం ఇష్టం లేక 4 పిల్లలకు పాఠాలు చెప్పి పెరట్లో కూరగాయలు పండించి కొడుక్కి సహాయపడుతూ ఉండేవారు. అయినప్పటికీ వరలక్ష్మికి అత్తమామలు తమ దగ్గర ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. అయితే అత్తమామలు వారి కర్మానికి వారిని వదిలేసి తాము వేరే కాపురం పెడదామని ఆమె అన్నప్పుడల్లా వెంకటేశం నిరాకరిస్తూ రాసాగాడు. దాంతో వరలక్ష్మి అవకాశం దొరికినప్పుడల్లా అత్తామామలను ఏదో ఒక సూటిపూటి మాటలు అంటూ తన కక్ష తీర్చుకోవడం ప్రారంభించింది. ఇలా ఉండగా వరలక్ష్మి చిన్న చెల్లెలు గిరిజకు కైలాసపురంలోనే ఉన్న చంద్రం అనే యువకుడితో వివాహమయ్యి ఆమె కైలాసపురం వచ్చింది. చెల్లెల్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి ఆ మనుషుల్ని చూసి తెల్లబోయింది. 4 గదులున్న చిన్న ఇంట్లో గిరిజ, చంద్రం, అతని తల్లిదండ్రులు, పెళ్ళిడుకొచ్చిన అతడి చెల్లెలు, ఎదిగిన తమ్ముడు ఉంటున్నారు. వీళ్ళంతా కాక ఎప్పుడూ అనారోగ్యంగా ఉండే చంద్రం నాయనమ్మ ఓ మూల మంచంలో పడుకునున్నది. చంద్రం అతడి తండ్రి సంపాదిస్తున్నదే వాళ్లకు ఆధారం. వరలక్ష్మిని చూసి గిరిజ అత్తగారు కామాక్షమ్మ సాదరంగా ఆహ్వానించింది. కూర్చోబెట్టి, మీ అత్తగారు మొన్న గుళ్ళో కనిపించి నీ గురించి అంతా చెప్పిందమ్మా. అత్తామామలను ఇలా ఆదరంగా చూసే కోడలు దొరకడం వాళ్ళ అదృష్టం. మా చంద్రానికి ఎటువంటి పిల్ల దొరుకుతుందో అని మేము అందరం బెంగపడేవాళ్ళం. నిన్ను గురించి వింటూ ఉంటే నీ చెల్లెలు కూడా ఇలాగే మమ్మల్ని ఆదరిస్తుందని నమ్మకం కలిగింది. గిరిజ కూడా నెమ్మదైన పిల్ల అంటూ మెచ్చుకున్నది. తేరగా కూర్చోబెట్టి పెడుతూ ఉంటే అదృష్టం కాదు మరి అని మనసులోనే పళ్ళు నూరుకుంది వరలక్ష్మి. వీలు చూసుకొని చెల్లెల్ని పెరట్లోకి లాక్కుపోయి, ఏమిటే ఈ సంత, నువ్వు కలకాలం వీళ్ళని భరించవలసిందేనా అన్నది. అక్క మాటలకు ఆశ్చర్యపడుతూ గిరిజ అదేమిటక్క అంటూ ఏదో చెప్పబోయింది. కానీ వరలక్ష్మి మధ్యలోనే ఆమెని కసురుతూ, చాలే తెలివి, పిల్లలు పుడితే ఏటో నీకు కావాల్సినంత ఓపిక, డబ్బు ఖర్చు అవుతాయి. అది చాలక అందరూ కూడానా? మరిదిగారికి చెప్పి హాయిగా మీ నాన్న మీరుండండి. నీకంటూ చాకిరి తప్పుతుంది. ఇటు మంచి చీరలు, నగలు, కళ్ళు చూస్తావు అన్నది. గిరిజ ఈసారి అక్క మాటలకు ఏమీ బదులుకుండా ఊరుకున్నది. కానీ వరలక్ష్మి మాటలకు ఆమె మనసులో ఏవో ఆలోచనలు, ఊహలు రేకెత్తాయి. కొద్ది రోజుల తర్వాత వరలక్ష్మి అత్త శాంతమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ కారణం వల్ల ఇంటి పనంతా ఒక్కరితే చేసుకోవలసి వచ్చి కోపంతో రుసరుసలాడిపోతున్న వరలక్ష్మి అన్నం పెట్టమని వచ్చిన భర్త మీద విరుచుకుపడుతూ, నాకేం 10 చేతులు 10 కాళ్ళు లేవు, అసలే ఈ రోగిష్టి మనిషికి సేవ చేయలేక చస్తున్నాను, వేరే పోదామంటే వినిపించుకోవు, ఈ చాకరీ అంతా చేయలేక ఎప్పుడో నేను హరి అంటాను, అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి అన్నది. ఆ మాటలు విని వెంకటేశం కోపంతో, వేరే పోదామా అని ఒకటే గోల చేస్తున్నావు, అందులో ఉండే కష్ట నష్టాలు నీకు అనుభవంతో కానీ తెలిసిరావు, కానీ ఈవేళ వేరే ఇల్లు చూసి కాపురం పెట్టకపోతే నా పేరు వెంకటేశమే కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వెంకటేశం చెప్పినట్టే వారం తిరగకుండా వేరే ఇల్లు చూసి పెళ్ళాం పిల్లలతో కాపురం పెట్టాడు. అతడు చేరిన ఇల్లు 3 వాటాలుగా కట్టి ఉన్నది. మధ్య వాటా వెంకటేశానిది, కుడివైపు వాటా ఇంటి యజమానురాలిది, ఎడంవైపు వాటాలో మరొక కుటుంబం అద్దెకుంటున్నది. వరలక్ష్మి ఎడంవైపు వాటాలో ఉంటున్న సుందరితోనూ ఇంటి యజమానురాలు మంగమ్మతోనూ స్నేహం చేసింది. వారం తిరగకుండానే వారి వారి కుటుంబ పరిస్థితులు అర్థం కాసాగాయి. మంగమ్మ మహాగయ్యాళి మనిషి. ఆమె నోటి ధాటికి తట్టుకోలేక ఆమె భర్తే దాసోహమని బతుకుతున్నాడు. వాళ్లకు 2 కొడుకులు. వాళ్ళు సాక్షాత్తు రావణ కుంభకర్ణులు. వాళ్ళ అల్లరిని ఊళ్ళో వాళ్ళంతా ఏవగించుకుంటారు. కానీ మంగమ్మ మాత్రం మెచ్చుకొని వాళ్లను ముద్దు చేస్తుంది. ఇక సుందరికి ఇంచుమించు వరలక్ష్మి వయసే ఉంటుంది. నోట్లో లానుక లేని సుందరి హింటెడు చాకరీ ఒక్కతే చేస్తుంది. అయినా ఆమెకు అత్తగారి సాధింపులు, తిట్లు తప్పవు. మామగారు కూడా కోడల్ని సాధిస్తూనే ఉంటాడు. 2 నెలలు గడిచాయి. వరలక్ష్మి కొడుకు రాము నెమ్మదిగా మంగమ్మ కొడుకులతో స్నేహం మరిగి బడి చదువు ఎగ్గొట్టి అల్లరి చిల్లరిగా తిరగసాగాడు. ఇన్నాళ్ళు వాడి చదువంతా వరలక్ష్మి మామగారు రామనాథన్ చూసుకునేవాడు.
వాడు సాయంత్రం ఆటలకు వెళ్ళినా పొద్దుపోయేసరికి ఇంటికి వచ్చేలా ఆయన చూసేవాడు. అక్కడి నుంచి తాత మనవలిద్దరూ చదువుతోనూ కథలతోనూ కబుర్లతోనూ కాలక్షేపం చేసేవారు. ఇక్కడ రాముకి కాలక్షేపానికి ఎవ్వరూ లేకపోవటం వాడు దారి తప్పటానికి కారణమైంది. ఇంతలో ఒకనాడు వీధిలో కూరల బేరం చేసి లోపలికి వస్తున్న వరలక్ష్మికి సుందరి భర్త సుందర్ని కొడుతూ ఉండటం కంటపడింది. ఆమె గబగబా వెళ్ళి సుందర్ని రెక్క పట్టుకొని యువతలకి లాగుతూ, ఆగండి, ఏమిటిది, ఎందుకు ఇలా కొడుతున్నారు అంటూ అరిచింది. అక్కడే ఉండి అంతా చూస్తున్న సుందరి అత్తగారు కోపంతో, చాలేవమ్మ చెప్పొచ్చావు, వాడి పెళ్ళాన్ని ఎందుకు కొడతాడో వాడిష్టం, నీ మొగుడిలా నా కొడుకు చవట దద్దమ్మ కాదు అన్నది. ఆవిడ మాటలకు వరలక్ష్మి నిర్ఘాంతపోతూ, ఏమిటేమన్నారు అన్నది. పెళ్ళాం మాటలు విని కన్నవాళ్లను కాట్లో వదిలేసి వచ్చినవాడు చవట దద్దమ్మ కాక మరేమిటి అన్నది సుందరి అత్తగారు చేతులు తిప్పుతూ. వరలక్ష్మి రోషంగా, మేమేమి వాళ్ళని కాట్లో వదిలి రాలేదు అన్నది. వయసు మళ్ళిన వాళ్లకు నా అనే తోడు లేకపోతే ఎక్కడున్నా కాట్లో ఉన్నట్టే అన్నది సుందరి అత్తగారు. ఆవిడ మాటలకు దుఃఖం పొంగుకు వస్తుండగా వరలక్ష్మి బలవంతంగా నిగ్రహించుకుంటూ తన వాటాలోకి వెళ్ళిపోయింది. ఇంతలో గంట క్రితమే కచేరీకి వెళ్ళిన వెంకటేశం ఇంటికి తిరిగి వచ్చి వరలక్ష్మితో, ఇదిగో ఈ సంగతి విన్నావా, మా నాన్నకు నిధి దొరికిందంట అన్నాడు. అంతవరకు సుందరి అత్తగారన్న మాటల గురించి బాధపడుతున్న వరలక్ష్మి అదంతా మర్చిపోయి ఆతురతగా, నిధా ఎక్కడా అని భర్తను అడిగింది. మా నాన్న పడుకునే పెద్ద పాతకాలపు పందిర మంచం ఎరుగుదువు కదా, దానికే కీలు కాకీలు విప్పి ఎండలో వేద్దామని ఊడదీస్తూ ఉండగా పట్టె మధ్యకు విరిగిపోయి లోపల నుంచి నవరత్నాలు బయటపడ్డాయంట అన్నాడు వెంకటేశం. అయితే ఇవాళతో మన దరిద్రం తీరిపోయిందన్నమాట, పదండి త్వరగా మన ఇంటికి వెళదాం అన్నది వరలక్ష్మి. మా నాన్నకు నిధి దొరికింది గనక అది మనిల్లు అయిపోయిందా అన్నాడు వెంకటేశం. ఆ మాట వింటూనే వరలక్ష్మి వెలవెలిపోయింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె చెల్లెలు గిరిజ, అక్క, నువ్వు చేసిన పనికి అత్తమామయ్యలకు ఎలా మొహం చూపడం అని బాధపడుతున్నావా? మరేం బాధపడకు, కోడలు మంచి మనిషిగా మారి మళ్ళీ దగ్గరకు వచ్చే రోజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇదంతా నేను బావగారు కలిసి ఆడుతున్న నాటకమని వాళ్లకు తెలుసు అన్నది. నాటకమా అన్నది వరలక్ష్మి ఆశ్చర్యంగా. అవును, నీకు డబ్బుపై ఉన్న ఆశ అయిన వాళ్ళని చీదరించుకోవటం గమనించిన నేను బావగారితో మాట్లాడి కొన్నాళ్ల పాటు మీరు వేరే ఉండటానికి ఒప్పించాను. అందువల్ల మేలే జరిగింది అన్నట్లు మావయ్యకు నిధి దొరకటం అది వట్టిదే సుమా అన్నది గిరిజ. చెల్లెలు చెప్పిన దానికి వరలక్ష్మి నవ్వి, పోనిద్దు, నువ్వు పూనుకుని ఎప్పటికీ తరగని జ్ఞాన నిధి నాకు ఇచ్చావు, ఇంకా రాళ్ళు రప్పల కోసం ఆశపడతానా? ఆత్మబంధువుల ఆనందం కంటే ఇవన్నీ ముఖ్యం కావని నాకు బాగా తెలిసి వచ్చింది. పదండి, ఇప్పుడే ఈ కొంప ఖాళీ చేసి మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.